కాసేపట్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీసులో ఆయన తనకు అప్పగించిన బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక 11:30 గంటలకు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు, మధ్యాహ్నం 12 గంటలకు గ్రూప్ 1, 2 అధికారులు, 12:30 గంటలకు పంచాయతీ సెక్రటరీ అసోసియేషన్ తో పవన్ కళ్యాణ్ భేటీ కానున్నారు. మధ్యాహ్నం 1 గంటకు మంగళగిరి పార్టీ ఆఫీస్ కు చేరుకోనున్న పవన్ ఈ రాత్రి అక్కడే బస చేయనున్నారు. మంగళవారం రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి హోదాలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మొదటిసారి అమరావతి సచివాలయంలో అడుగుపెట్టారు. తన ఛాంబర్ ఉన్న 2వ బ్లాక్ ప్రభుత్వ ఉద్యోగులతో నిండిపోవడంతో దాన్ని పరిశీలించకుండానే ఆయన మంత్రులు నాదెళ్ల మనోహర్, కందుల దుర్గేష్ తో కలిసి నేరుగా సీఎం చంద్రబాబు ఛాంబర్ కు వెళ్లారు. రాష్ట్ర సచివాలయానికి అందున తన ఛాంబర్ కు తొలిసారి వచ్చిన తన డిప్యూటీ పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు తన సీట్లో నుంచి లేచి ఆలింగనం చేసుకుని ఆహ్వానించారు. పవన్ ఆయనకు పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలిపారు. తర్వాత వారిద్దరూ సుమారు గంట పాటు విడిగా అదే ఛాంబర్ లో చర్చించుకున్నారు. చంద్రబాబు కార్యాలయ గది బాగుందని పవన్ ప్రశంసించారు. ఆ గదిలోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ చిహ్నం చూపించి దానికి మీరు హుందాతనం తెచ్చారని చంద్రబాబుతో అన్నారు. తర్వాత వారిద్దరూ ప్రభుత్వం, పాలన, రాజకీయపరమైన అంశాలపై మాట్లాడుకున్నారు. ఆ తర్వాత అందుబాటులో ఉన్న మంత్రులను ఛాంబర్లోకి ఆహ్వానించారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ మంత్రిగా బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవాడలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్ లో ఆయన తనకు అప్పగించిన బాధ్యతలు ఈ రోజు చేపడతారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి పూర్ణ అందిస్తారు. ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, విజయ్ చంద్రిక జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రిగా ఈరోజు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. ప్రధానంగా ఆయన నిన్న ఉదయం హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత తన కేటాయించిన క్యాంప్ కార్యాలయం ఏదైతే ఈరోజు బాధ్యతలు స్వీకరించున్నారో అదే క్యాంప్ కార్యాలయం బయట మనం ఉన్నాము. ఇది గతంలో జలవనరుల శాఖ నిధులతో దేవినేని ఉమా అప్పుడు మంత్రిగా నిర్మాణం చేసుకున్నారు. ఆ తర్వాత బొత్స సత్యనారాయణ క్యాంప్ కార్యాలయం కూడా గతంలో కొనసాగింది. ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి క్యాంప్ కార్యాలయంగా కేటాయించారు. నిన్న ఉదయం ఆయన ఈ కార్యాలయం కూడా స్వయంగా పరిశీలించిన తర్వాత ఆమోదం తెలిపిన తర్వాత నిన్న సాయంత్రం అధికారికంగా పవన్ కళ్యాణ్ కేటాయించినట్టు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అదేవిధంగా సచివాలయం నుంచి ప్రమాణ స్వీకారం చేస్తారని భావిస్తున్నప్పుడు కూడా సచివాలయంలో 212 బ్లాక్ను పవన్ కళ్యాణ్ కేటాయించారు. అయితే ఆ చిన్న మార్పులు సూచించిన నేపథ్యంలో అది ఒక రోజులో అవన్నీ కారణంగా పవన్ కళ్యాణ్ సచివాలయంలో కాకుండా ఇక్కడ తన క్యాంపు కార్యాలయంలోనే ప్రమాణ స్వీకారం చేయాలని కూడా నిర్ణయించారు. అంతేకాకుండా నిన్న ఆయన ఇక్కడ ఇదే క్యాంప్ కార్యాలయంతో పాటు సచివాలయంలో కూడా తొలిసారిగా ఉప ముఖ్యమంత్రి హోదాలో అడుగుపెట్టారు. ఆ సమయంలో భారీగా పెద్ద ఎత్తున అమరావతి రైతాంగం కూడా అపూర్వ స్వాగతం పలుతూ పోలవర్షం కురిపించిన వైన కూడా ఏబిఎన్ పూర్తిగా ఆయన పర్యటన మొత్తం ప్రత్యక్ష ప్రసారం చేసింది. అక్కడ నుంచి సచివాలయం లోపలికి అడుగుపెట్టిన ఆయన 4 బ్లాకులు దాటే వరకు కూడా పూర్తిగా ఎంప్లాయీస్ అందరూ కూడా సచివాలయంలో ఉద్యోగులందరూ కూడా దారి పొడవున నిలబడి పవన్ కళ్యాణ్ అభివాదం చేస్తూ కూడా నిల్చోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. తర్వాత 1వ నంబర్ బ్లాక్ లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్న విషయం తెలుసుకున్న పవన్ కళ్యాణ్ కూడా ఆయనతో దాదాపు గంట పాటు భేటీ అయ్యారు. అంటే ఈ రోజు ప్రధానంగా ఆయన బాధ్యతలు స్వీకరించిన నేపథ్యంలో ఆయా శాఖలకు సంబంధించి తన ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, దానికి అనుగుణంగా ఏ విధంగా వ్యవహరించాలనే అంశాలపై కూడా ముఖ్యమంత్రితో తన అభిప్రాయాలు పంచుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యమంత్రి కూడా సానుకూలంగా స్పందించి ఎప్పటికప్పుడు అత్యవసరమైతే నిధులు కూడా కేటాయించే విధంగా అధికార యంత్రాంగానికి కూడా ఆదేశాలు జారీ చేస్తారని కూడా చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈరోజు మరికొద్దిసేపట్లో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ తన పార్టీ కార్యాలయంలో ఉన్నారు. మరికొద్దిసేపట్లో ఆయన అక్కడ నుంచి కూడా బయలుదేరతారు. పోలీసు యంత్రాంగం కూడా పూర్తిగా భద్రతాపరమైన అన్ని రకాల చర్యలు కూడా చేపట్టింది. అదేవిధంగా లోపల కార్యాలయంలో కూడా అనుమతి ఎవరికైతే ఉందంటే జాబితాలో ఎవరైతే పేర్లు ఉన్నాయో వారిని మాత్రమే లోపలికి అనుమతించారు. జాబితాలో పేర్లు లేని వారిని మాత్రం బయటికి పంపించేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇక మరి ఇప్పటికే పవన్ కళ్యాణ్ సంబంధించి నాదెళ్ల మనోహర్ జనసేన పిఎసి చైర్మన్ అలాగే పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న నాదెళ్ల మనోహర్ కొద్దిసేపటి క్రితమే ఈ కార్యాలయానికి కూడా చేరుకున్నారు. అదేవిధంగా
మనకు వచ్చేట్లో పవన్ కళ్యాణ్ కూడా ఇక్కడ చేరుకున్న నేపథ్యంలో అధికారి కూడా పూర్తిగా ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ప్రస్తుతం ఈ భవనం ఏదైతే ఇప్పుడు మనం భవనం ప్రత్యక్షంగా చూస్తున్నామో భవనం పైన అద్దాలు ఉన్న దాని దగ్గర పవన్ కళ్యాణ్ నివాసంగా ఉంటారు. కింద గ్రౌండ్ ఫ్లోర్ లో మాత్రం కార్యాలయంగా ఏర్పాటు చేసుకునే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. నిన్న ఆర్ట్ డైరెక్టర్ అలాగే పవన్ కళ్యాణ్ మిత్రుడిగా ఉన్న ఆనంద్ సాయి కూడా పవన్ కళ్యాణ్తో పాటు హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా వచ్చి మరి ఇందులో కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది. దానికి అనుగుణంగానే పవన్ కళ్యాణ్ ఆలోచనకు అనుగుణంగా ఆ సూచనల ప్రకారం అధికార యంత్రాంగం కూడా కొన్ని మార్పులు కూడా చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇటు ప్రధానంగా మరో బంగ్లా ఉంది. ఆ బంగ్లాకు సంబంధించి కూడా రైతు వారీగా మీటింగ్లు, ఇరిగేషన్ వారీగా మీటింగ్లు కూడా గతంలో నిర్వహించేవారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ, గ్రామీణాభివృద్ధి శాఖ, గ్రామీణ నీటిపారుదల, అదేవిధంగా అటవీ సంరక్షణ, ఇవన్నీ ఒకే దాదాపు అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ మొత్తం అన్ని శాఖల బాధ్యతలు పవన్ కళ్యాణ్ మీద ఉన్న నేపథ్యంలో నిత్యం ఏదో సమీక్షలో ఉండటం, అదేవిధంగా అధికారులు కూడా తరచూ కలిసే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం ఈ ప్రాంగణం మొత్తం కూడా పూర్తిగా పవన్ కళ్యాణ్కి కేటాయించారు. ఇటు పైన నివాసంతో పాటు కింద ఉన్నతాధికారులతో సమీక్షలు చేసే అవకాశం, ఒకవేళ అత్యధిక ఇతర సమీక్షలు చేయాల్సి ఉన్నా, ఇతర సిబ్బందితో మాట్లాడాల్సి ఉన్నా కూడా మరో పక్కనే మరొక ఆడు కూడా సమావేశ మందిరం కూడా ఉన్న నేపథ్యంలో అన్ని విధాల పవన్ కళ్యాణ్కి అనుకూలంగా ఉందని ముందు నాదెళ్ల మనోహర్ కూడా ఒకసారి పరిశీలించిన తర్వాత ఆయనకు కూడా నచ్చి పవన్ కళ్యాణ్ చూపించడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా దీనికి ఆమోద ముద్ర వేయడంతో ప్రస్తుతం ఇదే క్యాంప్ కార్యాలయంగా మొత్తం 5 ఏళ్ళు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంట్లో ఎటువంటి ఏ విధంగా ఉండాలి, కింద కార్యాలయంలో ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా సమావేశ మందిరంలో ఏ విధంగా ఉండాలి అంశాలపై కూడా నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా అధికారులు కొన్ని సూచనలు చేశారు. ఆ సూచనల ప్రకారమే మొత్తం అన్ని రకాల ఏర్పాట్లు చేశారు. మనకు వచ్చాడు అంటే ఉదయం 9:30కు తొలుత పవన్ కళ్యాణ్ వచ్చి అధికారిక బాధ్యతలు స్వీకరిస్తారని చెప్పినప్పటికీ కూడా దాదాపు 10:30 నుంచి 11 గంటలకు పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చి చేరుకునే అవకాశం ఉంది. 11 గంటలకు ఆయన ఇక్కడ అధికారిక బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి అధికార యంత్రం కూడా అన్ని ఏర్పాట్లు చేసింది. ఈ ప్రమాణ స్వీకారం తర్వాత అందుబాటులో ఉన్న ఐఏఎస్ అధికారులతో భేటీ అవుతారు. ఆ తర్వాత పంచాయతీరాజ్ శాఖ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది. ఆ తర్వాత గ్రామీణ నీటిపారుదల శాఖ, అదేవిధంగా అటవీ శాఖ, ఇట్లా ఆ శాఖల వారీగా అధికారులతో భేటీలు నిర్వహిస్తారు. తన ప్రాధాన్యాలు కూడా ఈ నేపథ్యంలో వారికి స్పష్టంగా చెప్పే అవకాశం ఉంది. ఆ తర్వాత 3 నెలల ప్రణాళికలు కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే శాఖల వారీగా ఇప్పటికే పవన్ కళ్యాణ్ గతంలో చాలా చోట్ల కూడా ఆ గ్రామాల్లో పర్యటించారు, పొలాల్లోకి వెళ్ళి రైతులతో మాట్లాడారు. ఒక రైతుగా మారిపోయి అక్కడ వారి కన్నీటి వెదలు కూడా విన్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈరోజు కీలకంగా, ఎందుకంటే పవన్ కళ్యాణ్ తీసుకున్న శాఖలు కూడా నేరుగా ప్రజలకు మేలు జరిగేవి, ప్రజలకు మంచి జరిగే శాఖలు అయిన నేపథ్యంలో అతను ఏ విధంగా పాలన పరిపాలిస్తాడు, అదేవిధంగా ఏ విధంగా తన పాలన ద్వారా ప్రజలకు చేరువవుతారని అంశాలు కూడా అందరూ రాష్ట్ర ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్న నేపథ్యంలో తప్పకుండా గతంలో పదవి లేకపోతే, అధికారం లేకపోతే సొంత డబ్బులతో ఎన్నో మంచి పనులు చేసిన పవన్ కళ్యాణ్ ఈరోజు తనకు వచ్చిన అధికారంతో పాటు మంత్రి శాఖలను కూడా సద్వినియోగం చేసుకుని ప్రజలకు అన్ని విధాలా మేలు చేసే విధంగా స్వపరిపాలన అందించే విధంగా ఉంటారు. దానికి సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఎప్పటికప్పుడు పూర్తి స్థాయిలో, ఎందుకంటే కూటమి ప్రభుత్వం నేపథ్యంలో పవన్ కళ్యాణ్కి చంద్రబాబు కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని ఇప్పటికే చెప్పారు. నిన్న కూడా తన ఛాంబర్కి వచ్చిన వెంటనే పవన్ కళ్యాణ్ ఆలింగనం చేసుకుని ఆత్మీయత ప్రదర్శించిన తీరు కూడా రాష్ట్ర ప్రజలకు కన్విన్స్ చేసిందని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో తప్పకుండా పవన్ కళ్యాణ్ ద్వారా ఈ శాఖలకు మంచి జరుగుతుంది. ఆ శాఖలకు వన్నీ తెచ్చే విధంగా తన పాలన కొనసాగిస్తారని కూడా భావిస్తూ ఉన్న పరిస్థితి, అందరూ కూడా భావిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. దీనికి సంబంధించి నిన్న నుంచి కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పెద్ద ఎత్తున జనాలు రావడం, అమరావతి చూస్తే అమరావతి రైతులు మహిళలు స్వాగతం పలకడం, ఇప్పుడు ఈ శాఖల ద్వారా తొలిసారిగా పవన్ కళ్యాణ్ ఇప్పటి వరకు ఆ మంత్రి పదవికి సంబంధించి అధికారికంగా ఈ రోజు నుంచి తన పరిపాలన ప్రారంభించే రోజు కావడం, దీనికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లు చేయడం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈ రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇదే క్యాంప్ కార్యాలయంలో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ద్వారా తన ప్రాధాన్యతలు చెప్పడం, ప్రతి శాఖ కూడా 3 నెలల్లో ప్రణాళిక ఇవ్వడం, ఆ 3 నెలల్లో ఆ పనితీరును పరిశీలించిన తర్వాత నిజంగా అధికారులు క్షేత్రస్థాయిలో తన ఆలోచనలు చెప్పిన విధంగా పనిచేశారా లేదా అనే అంశాలపై కూడా ఆయన మళ్ళీ సమీక్ష చేసే అవకాశం ఉంది. మనం చూస్తూ ఉన్నాం కొంతాల రామకృష్ణ గారు జనసేన తరఫున పోటీ చేసి ఎమ్మెల్యే గెలుపొందారు. ఇప్పుడు ఆయన లోపలికి కూడా వెళ్తున్నారు. ఇక జనసేన మొత్తం పవన్ కళ్యాణ్ సమావేశాలు సభలు ఏర్పాటు చేసే కేకే గారు కూడా ఇక్కడే ఉండి పవన్ కళ్యాణ్ రాక్ కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. దీంతో పవన్ కళ్యాణ్ కూడా బయలుదేరినట్టు కూడా మనకు సమాచారం అంతా ఉంది. ఆయన స్వాగతం పలికేందుకు కేకే ఇక్కడ ఉన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. ఇక మరికొచ్చేపట్లోనే పవన్ కళ్యాణ్ ఇక్కడ చేరుకుని ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తర్వాత వరుసగా భేటీల ద్వారా తన ఆలోచనలు, అభిప్రాయాలు కూడా అధికారులతో పంచుకునే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఏదైనా సాయంత్రం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడే ఉండి అన్ని ఎక్కడ
ఈ ఉప ముఖ్యమంత్రిగా వివిధ శాఖల అధిపతిగా కూడా తన ఆలోచనలు ముందుకు తీసుకెళ్లే విధంగా కార్యాచరణ సిద్ధం చేశారు. దానికి అదే ఆలోచనను అధికార యంత్రాంగంతో పంచుకోవడం ద్వారా 3 నెలల ప్రణాళికను ముందుకు పెడతారు. ఈ 3 నెలల్లో ఆయన గనక ఆ పనితీరు కనుక క్షేత్రస్థాయిలో చేయగలిగితే తద్వారా మరింత ముందుకు వెళ్తారు. లేకపోతే మంచి అధికారం కూడా మార్చే ఆలోచనలు కూడా ఉండే అవకాశం ఉందని కూడా జనసేన వర్గాలు చెప్తా ఉన్నాయి. మొత్తం మీద పవన్ కళ్యాణ్ ఈ రోజు బాధ్యత స్వీకరణ కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున బయట కూడా తరలి వచ్చారు అభిమానులు, కార్యకర్తలు. అయితే వాళ్ళందరూ లోపల రోడ్డు మీద ఉంచిన పరిస్థితి. ప్రస్తుతానికి ఇప్పటికే చాలా మంది జనసేన తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యేలు, మంత్రులు, అలాగే పిఎస్సి కమిటీ సభ్యులు కూడా లోపల చేరుకున్నారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ తరఫున కూడా కొంతమంది మంత్రులు వచ్చి ఆయనకి విశేష చెప్పే అవకాశం ఉందని కూడా చెప్తా ఉన్నారు. పవన్ కళ్యాణ్ ఈరోజు సాయంత్రం వరకు ఇక్కడ ఉన్న నేపథ్యంలో జనసేన ఈ క్యాంప్ కార్యాలయం దగ్గర మాత్రం సందడి నెలకొంది. పక్కనే కోర్టు హాల్ కూడా ఉన్న నేపథ్యంలో అందరూ కూడా పెద్ద ఎత్తున సందడి నెలకొందని కూడా చెప్పుతున్నారు. ఏదేమైనా కూడా దాదాపు ఎన్నికలు తెలిసి వచ్చినప్పటి నుంచి ఎప్పుడెప్పుడో బాధ్యతలు స్వీకరిస్తారు, ఎప్పుడెప్పుడు పాలన అందిస్తారనే అంశాలపై జనసేన వర్గాలు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అభిమానులు ఆతృత, ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో దానికి ఈరోజు ఈ అధికారికంగా ఆయన బాధ్యతలు స్వీకరిస్తున్న నేపథ్యంలో అందరూ కూడా పవన్ కళ్యాణ్ రాకోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆయన ఈ ప్రమాణ స్వీకారం తర్వాత సమావేశాల తర్వాత మీడియాతో కూడా తన అభిప్రాయాలు పంచుకునే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. అయితే ఆయన పవన్ కళ్యాణ్ ఏం చెప్తారు, అలాగే పరిపాలన ఎలా ప్రారంభిస్తారు అంశాలపై అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. జయచంద్రిక.